హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. ఇంకా ఇండియా ట్రిప్లో ఉన్నప్పుడు అయితే మేము దుర్గమ్మ కూడా చేసుకున్నాము. దీన్ని 5 ఇయర్స్కి అయినా లేదంటే 9 ఇయర్స్కి 11 ఇయర్స్కి ఇలా అయితే చేసుకుంటారు. సో ఇంకా మేము వచ్చినాం కదా అని చెప్పేసి మాకు కూడా ఎలాగో వీలవుతుంది అని చెప్పేసి అయితే మేమైతే ఇప్పుడైతే చేసుకున్నాము. సో ఇప్పుడైతే దుబ్బులైన అయితే వచ్చేసినాడు. మేము అన్నీ ప్రిపేర్ అయితే చేసి పెట్టాము. సో అతను వచ్చేసాక అయితే దేవుడిని అయితే ఉదిస్తూ ఉన్నాడు. దీనికంటే ముందు మేము చాలా ప్రిపరేషన్ అయితే చేసాము. వాటి కోసం అయితే గ్యారప్పాలు, అలాగే వాము అప్పాలు అని చెప్పేసి, ప్రమేదలు, పచ్చ అని చెప్పేసి ఉంటుంది. అదైతే తంగడి పువ్వు ఆకులు ఉంటాయి కదా, వాటి ఆకులతోనైతే వాటిని ఎండబెట్టి మళ్ళీ అయితే పౌడర్ లాగా చేసేసి అయితే పెట్టాలి. ఇంకా బోనాలు కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాము. ఇంక ఇతను వచ్చేసరికి అయితే ఇవన్నీ ప్రిపేర్ అయితే చేసి పెట్టినాము. ఇతను వచ్చేసరికి అయితే మొత్తం ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకోవడము, అన్నీ సర్దడము, పొదిచ్చడము ఇవన్నీ అయితే చేస్తున్నారు దేవుడి దగ్గర. ఆల్రెడీ అత్తమ్మ అవన్నీ క్లీన్ చేసి పెట్టారు. బట్ ఇంకా మిగతా ఏవైతే ఉంటాయో వాటిని అయితే తీసేసి కొత్త అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, సో వాటిని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో గద్దెకి ఏంటి అంటే ఆ కొమ్ములు దేవుడి లేవు అని చెప్పేసి, ప్రాపర్గా లేవు అని చెప్పేసి అయితే మళ్ళీ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నారు. అక్కడ ఉన్న ఎర్రమట్టితోనే మళ్ళీ కొంచెం తీసేసి వాటిని ప్రాపర్ షేప్లో అయితే పెట్టేస్తున్నాడు. వాటికి అవన్నీ పెట్టేసిన తర్వాత లుక్ కూడా చాలా బాగుండే. అంతకుముందు కొంచెం లోపలికి ఉంటుండే కొమ్ములు అనేది, ఇప్పుడు ప్రాపర్ షేప్లో ఉండేసరికి మంచిగా అవుపడుతూ ఉంది దేవుడిది అనేది. ఇంక ఇవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ ఎర్రమట్టి అయితే ఏదైతే ఉంటుందో, జాజు ఉంటుందో, దాంతో అయితే మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసినాడు దేవుని దగ్గర. మళ్ళీ కింద అంతా స్ప్రెడ్ చేసేసినాడు. ఇంకా జాజుతో స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత అయితే మనకు దుర్గమ్మ సామాను అని చెప్పేసి ఉంటుంది. సో అందులో వచ్చిన వాటితోనైతే వాటికి అన్ని బొట్లన్నీ అయితే పెట్టేస్తున్నాడు. డిఫరెంట్ కలర్స్ వస్తాయి, అలాగే పిండి, కుంకుమ, పసుపు, అలాగే గ్లిటర్స్ కూడా వస్తాయి. వాటిని కూడా అన్నీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అతను అక్కడ అవన్నిటికీ బొట్లు పెట్టే టైంలో మేమైతే ఇతనికి కావాల్సిన అన్ని ప్రిపేర్ అయితే చేస్తున్నాము. ఇంకా వచ్చిన ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఆ కలర్ ప్యాకెట్స్ని కూడా మొత్తం ఓపెన్ చేసి ఇలా అయితే పెట్టేసుకున్నాము, అతనికి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. దుర్గమ్మ సామాన్ తీసుకొచ్చిన వాటిల్లో అన్ని డిఫరెంట్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఒక తట్టులో అయితే పెట్టేసుకున్నాము. గాజులు, దువ్వెన, కాటుక, ఇంకా కుంకుమ బరడ ఇవన్నీ ఉంటాయి అందులో. ఇంకా వేరే కూడా ఉన్నాయి, నాకు ఐడియా లేదు అవేంటి అని చెప్పేసి. సో అవన్నీ అయిపోయే లోపల ఇతను కూడా ఇంకా అన్ని ప్రిపరేషన్ కూడా అయిపోయింది. బొట్లన్నీ పెట్టడము, ముగ్గులు వేయడము ఈ గద్దె లోపల అయితే. దేవుని గద్దెని పూజించడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే అందులో ఉన్న కుండ, ఇంకా సాంబ్రాణి వేసేది అవన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా క్లీన్ చేసేసి పెట్టేస్తున్నారు. వాటిని కూడా క్లీన్ చేసిన తర్వాత వాటికి కూడా మొత్తం కొన్ని ఏమో సున్నంతో పెట్టేసి స్ప్రెడ్ చేస్తారు, కొన్ని ఏమో జాజుతో అయితే స్ప్రెడ్ చేసి వాటిని అయితే బొట్లు పెట్టేస్తారు లోపలైతే. ఇంకా అందులో ఏవో పోస్తారు, కళ్ళు, ఇంకా బెల్లపు శాఖ అంటారు, బెల్లంని వాటర్లో పెట్టేసి అందులో అయితే పోస్తారు. అన్ని కుండలు అనకుండా ఇంకా చిన్నగా ఉంటాయి కదా, ముంతలు అంటారు, వాటి లోపల పెట్టేవి అయితే. నేనైతే ఫస్ట్ కుండలు అని అయితే చెప్పాను వాటిని. ఫస్ట్ అంటే అమ్మమ్మ ఇంటి కాడ చూసినా కానీ అంత గుర్తులేదు. కత్తరి అమ్మవారు దేవుడు అమ్మవారు దేవుడు ఇటు చూపించారు, కనిపిస్తలేదు. అమ్మాడు ఇన్సైడ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అవుట్ సైడ్ అయితే ఇలా చందనంతో మొత్తం పెట్టేసి అమ్మవారి రూపాన్ని అయితే డ్రా చేస్తారు ఇక్కడైతే. దానికోసం చందనము అలాగే కలర్స్ అయితే యూజ్ చేసేసుకొని చేస్తున్నారు. ఇదేంటి అమ్మవారి రూపమా ఇప్పుడు ఇది? రూపమా. పట్నం అయితే ఎంత మంచిగా ప్రిపేర్ చేశారో, చాలా బాగా అనిపించింది ఇలా డ్రా చేయడం అయితే. అమ్మవారి రూపం అయితే ఎంత బాగా అనిపిస్తుందో. ఇంక ఇక్కడైతే అన్ని నైవేద్యాలు, మనం చేసిన నైవేద్యాలు అన్నీ పెట్టేసేసి
అలాగే పిండి ప్రమిదలు కూడా చేసాం కదా, దానిలో కూడా మొత్తం అన్నీ పెట్టేసి దీపాలు అయితే అంటించేసి పెట్టేసుకోవాలి. అలాగే మంగళహారతి కూడా ముట్టించేసుకొని పెట్టుకోవాలి. దానికంటే ముందు ఇంకా తొట్టిని కూడా ప్రిపేర్ చేస్తారు. దానికైతే అప్పాలు, బెల్లం అప్పాలు, అలాగే గారప్పలు అయితే కట్టేస్తారు దానికి. సో అవన్నీ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అతనైతే గొలుపడం స్టార్ట్ చేస్తారు. ఇంకా అతను గొలుస్తున్నప్పుడు అయితే మొత్తం తొట్టిని ఊపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నంతసేపు అయితే అత్తమ్మ అయితే తొట్టిని ఒప్పుకుంటూనే ఉండే మొత్తము. ఇంకా మేమైతే ఎవరం పడుకోలేదు, నైట్ అంతా ఇలాగే స్టే చేసి ఉన్నాము. పిల్లలు అయితే పడుకున్నారు. ఇదంతా నైట్ ప్రాసెసే కదా, ఇంకా అందుకోసం అని చెప్పేసి ఈ సౌండ్ కూడా ఎవరు పడుకోవడానికి కూడా ఆప్షన్ లేదు. ఇంకా పిల్లలు ఎంత సౌండ్లో ఉన్నా కూడా పడుకుంటారు కదా, ఇంకా పిల్లలు అయితే మంచిగా పడుకున్నారు. దుర్గమ్మని గొలుచుకోవడం అయిపోయిన తర్వాత దీనికైతే మేకపిల్లని అయితే కట్ చేస్తారు. దానికోసం అయితే మేకపిల్లని ఇంట్లోకి తీసుకొచ్చేసి దానికి బొట్లు పెట్టేసి ఇంకా కళ్ళు అవన్నీ తాగిపించేసిన తర్వాత చెడ తీయడానికి అయితే వెయిట్ చేస్తూ ఉండాలి. సో దానికోసం అని చెప్పేసి వెయిట్ అయితే చేస్తున్నాము. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే కట్ చేస్తారు. జడ తీసిన తర్వాత అయితే ఇంకా మార్నింగ్ అయితే చుట్టాలను అందరినీ పిలిచి చేసుకున్నాం కాబట్టి దానికోసం ఫుడ్ ప్రిపరేషన్స్ అవన్నీ అయితే వంటలు అయితే చేస్తారు. ఇంకా నెక్స్ట్ మాకు దుర్గమ్మని చేసుకోవడం అయితే ఇలా అయితే జరిగింది. మీకు ఎవరికైనా ఉన్నాయా, మీ సైడ్ ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా నొక్కేసి పెట్టేయండి. నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.